హలో గాయస్, నేను మీ నాగేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి టయోటాలో అర్బన్ ట్యూజర్ బండి యొక్క రివ్యూతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ బండి కాస్ట్ ఎంత పడుతుంది, మైలేజ్ ఎంత వస్తుంది, టాప్ స్పీడ్ ఎంత పోతుంది అంటే మరిన్ని డీటెయిల్స్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని అయితే మొదటగా లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ కార్ వచ్చేసి రాఘవాద్ అనమాట. సో రాఘవ వచ్చేసి రీసెంట్గా ఈ కార్ పర్చేజ్ చేయడం జరిగింది. ఈ పిల్లోడు వచ్చేసి మా జూనియర్ అనమాట. సో ఈ కారే తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏం రాఘవ? ఏం లేదన్న, ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. కాస్ట్ ఎంత పడుతుంది మామూలుగా వాళ్ళు షోరూమ్ వాళ్ళు 10.77 చెప్తారు. మనం కూర్చొని మాట్లాడేదాన్ని పట్టించి వాళ్ళు తగ్గిస్తారు. అవునులే. ఇప్పుడు ఇది మామూలుగా నువ్వు క్యాష్ కట్టినావా లేకపోతే ఈఎంఐలా? లేదు, ఫైనాన్స్ అంటే డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి రాఘవ? ఎంతైనా కట్టచ్చు అన్న, ఎంతైనా కట్టుకోవచ్చు. నేనైతే 2.5 lakhs కట్టా. ఓకే, మొత్తంగా అయితే నీకు ఇప్పుడు ఈఎంఐ విత్ క్యాష్ అయితే ఎంత పడుతుంది బండి? 11 lakhs పడుతుంది. 11 lakhs పడుతుంది. సో ఇప్పుడైతే ఈ బండి లోపల మరిన్ని స్పెసిఫికేషన్స్ మరియు ఇంజన్ ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా కార్ లోపల మొత్తం ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం రండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ రైట్ సైడ్ ఇవి చెప్పు రావా ఒకసారి. ఇది లెఫ్ట్ ఇండికేటర్ అన్న, ఇది లెఫ్ట్ ఇండికేటర్. ఓకే, ఇది రైట్ ఇండికేటర్. ఇది వచ్చేసి డిమ్ అండ్ డిప్ లైట్లు, డిమ్ అండ్ డిప్. ఇది హెడ్ లైట్స్. ఓకే, ఇది రాఘవ ఇది సిస్టమ్ కంట్రోల్ అన్న. ఇది ఇక్కడ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. ఓకే, వాయిస్ అసిస్టెంట్ వస్తుంది. మనం ఏదైనా నావిగేషన్ అడిగినా పాడు చెప్తాది, డైరెక్ట్ చెప్తాది. కాల్స్ మాట్లాడుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. కాల్స్ వస్తూ ఉంటాయి, కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మీడియాకి వాల్యూమ్స్ తగ్గించడానికి, ఎక్కించుకోవడానికి, అంటే సాంగ్స్ వినేటప్పుడు వాల్యూమ్ బటన్. ఓకే, ఈ సాంగ్స్ మార్చుకోవడానికి ఫ్రంట్ అండ్ బ్యాక్, లెఫ్ట్ రైట్ ఎట్లా. ఇది రాఘవ ఇవి ఇక్కడ ఏం లేదన్న, నార్మల్. ఓకే, ఈ ఫీచర్స్ ఏంటి? ఇది ఆఫ్ రోడ్లో వెళ్ళేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అన్న, బండి షేక్ కాకుండా. ఇది ఐడ్లింగ్ అని చెప్పేసి మనం ట్రాఫిక్ లో బాగా ఉపయోగపడుతుంది. ఇది అంటే దానివల్ల ఉపయోగం ఏమి? మనం కొత్త క్లచ్ తొక్కామంటే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది ఆగిపోయినప్పుడు. అంటే ట్రాఫిక్ లో బండి ఇంజన్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయినప్పుడు మనం క్లచ్ తొక్కితే స్టార్ట్ అయిపోతుంది. ఇది బటన్ మామూలుగా స్టార్ట్ చేయకపోయినా ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అంటే ఈ బటన్ పొద్దున మనం ప్రెస్ చేయాలన్నా? ఆఫ్ లోనే పెట్టుకోవచ్చు, ఆన్ లోనే పెట్టుకోవచ్చు. అక్కడ ఆఫ్ అంటే ఆఫ్ ఇండికేటర్ చూపిస్తుంది, ఆన్ లో అంటే వెళ్ళిపోతుంది సింబల్. ఈ ఏసీకి అది ఏసీ కానీ కూలర్ కానీ ఉంటుంది కదా, ఫ్యాన్, వాటికి యూజ్ అవుతుంది ఎయిర్ రావడానికి. ఇది ఆన్ ఆఫ్ కాదేం కాదు. కిందికి మనకు లోపల పక్క మన కూలర్కి ఎలా వస్తాయి ఇంట్లో వస్తాయో అట్లా దీంట్లో కూడా స్ప్రింగ్స్ ఉంటాయి, ఇలా రావడం అడ్జస్ట్మెంట్. ఓకే, తర్వాత ఇది వచ్చేసి బార్నెట్కి, ఇది బార్నెట్కి, ఇది పెట్రోల్కి యూజ్ అవుతాయి. ఇది ఇక్కడ మనం ఏమన్నా పెట్టుకోవడానికి ఇక్కడ యూజ్ అవుతుంది. పెట్రోల్ 1 లీటర్కి ఎంత వస్తుంది రాఘవ మైలేజ్ వచ్చేసి 1 లీటర్కి వాళ్ళేమో 22 చెప్పారు. మనకి ఇప్పుడు కొత్త బండి కాబట్టి 15 వస్తుంది. అది మనం తోలే దాన్ని బట్టించి ఉంటుంది. ప్రాక్టికల్ గా వచ్చేసి డ్రైవర్ని బట్టించి ఉంటుంది, మనం తోలే స్పీడ్ని బట్టించి ఉంటుంది. ఓకే, దీంట్లో లాంగ్ డ్రైవ్ ఎక్కడికైనా వెళ్ళినా రాఘవ? లేదన్నా, ఇంతవరకు ఏం వెళ్ళలేదు. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూద్దామా? ఓకే. ఓకే, ఇది డాష్ బోర్డ్. ఇక్కడ ఏమైనా మనం డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు వెహికల్. ఓకే, ఇది మొత్తం ఎయిర్ బ్యాగ్స్ ఎన్ని వస్తాయి రాఘవ దీనికి? 4 అన్న, 4 వస్తాయి. ఇక్కడ ఫ్రంట్ 2, డ్రైవర్ సీట్ దగ్గర పోల్స్ 2, మొత్తం 4 వస్తాయి. ఇవి రాఘవ ఇవి లైట్స్ అన్న. ఇక్కడ ప్రెస్ చేయాలి, ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ వస్తుంది, ఇక్కడ మిడిల్లో కూడా వస్తాయి. ఇక్కడ
ఓకే. డోర్స్ ఉన్నాయి కదా బటన్స్, వాటి గురించి ఒకసారి చెప్తా. ఇది విండోస్ మిర్రర్స్ క్లోజ్ ఆన్ చేసుకోవడానికి అన్న, కింద అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. ఓకే. ఇది సెంట్రల్ లాక్. ఇది వచ్చేసి మనం మిర్రర్స్ క్లోజ్ చేసుకోవడానికి. ఇవి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి, లెఫ్ట్ రైట్ మళ్ళీనా. ఓకే. అడ్జస్ట్ చేసుకోవడానికి. దీంట్లో కూడా ఉన్నది. ఇక్కడ కూడా ఇది చైల్డ్ లాక్. ఇది మనం ఇది ఆన్ చేసేసామంటే పిల్లలు ఒకవేళ అన్లాక్లో ఉన్నా కూడా, అన్లాక్లో ఉంది కదా, బయట నుండి అయితే వస్తుంది, లోపల నుంచి రాదు. లోపల నుంచి పిల్లలు ఇప్పుడు రాదు అంటే మనం బయట నుంచి తీస్తేనే వస్తుంది. బయట నుంచి తీస్తేనే వస్తుంది. ఓకే. కొత్త ఫీచర్ లా ఉంది చైల్డ్ లాక్ అనేసి ఇది కొత్తది. ఓకే. కొద్దిగా ఎయిర్ కంట్రోల్స్ అన్న, ఇది మొత్తం ఏసీ రావడానికి. ఇది వచ్చేసి మనం పార్కింగ్ లైట్స్. మొత్తం 4 పక్కల లైట్స్, 4 పక్కల వస్తూ ఉంటాయి. వీటికి మిర్రర్స్కి వస్తాయి, మిర్రర్స్కి వస్తాయి. అటువైపు కింద పక్క మనకి ఎక్కడైతే ఇండికేటర్లు చూపిస్తూ ఉంటాయో అక్కడ మొత్తం వస్తూ ఉంటాయి. ఓకే. ఇవి రావా? ఇది అన్న, ఇది ఏసీ మనం పెంచుకోవచ్చు, లేదంటే ఆఫ్ ఆటో. దానికి మనం ఇప్పుడు బండి ఆటోమేటిక్ కూల్ అయిపోయేసి అదే తగ్గిపోతుంది. ఎంత ఎండ ఉన్నా కూడా డైరెక్ట్ తీసుకుంటారు. 22 ఎంత సమ్మర్లో అయినా కూడా అదే ఆటోమేటిక్ తీసుకొని దాంట్లో కూల్ చేసి మళ్ళీ అదే చలికాలంలో బాగా యూజ్ అవుతుంది మనకు. 32 అంటే ఆల్మోస్ట్ ఇంకా హీటరే. గేర్లు రావా? ఇది గేర్ లివర్ అన్న. ఫస్ట్ కేసు, సెకండ్, థర్డ్, మొత్తం 5 గేర్లు వస్తాయి. మొత్తం 5 గేర్లు వస్తాయి. ఇది రివర్స్ గేర్ ఉన్నప్పుడు ఇట్లా చూపిస్తాయి. కెమెరాస్ ఉన్నాయా? కెమెరాస్ ఏం లేదన్న. ఓకే. మనం సెట్ చేసుకోవచ్చు. కంపెనీ వాడు కూడా ఇస్తాడు. మనది కొద్దిగా వేరే వేరియంట్ కాబట్టి. ఇవి రాగవా? ఈ బాక్స్ ఏమన్నా పెట్టుకోవడానికన్నా యూస్ చేసుకున్న మొబైల్స్. ఇది ఛార్జింగ్ సాకెట్స్. ఓకే. ఇది కూడా ఛార్జింగ్ సాకెట్. ఇది ఓల్డ్ మోడల్ ఛార్జింగ్ సాకెట్. ఇది వచ్చేసి డైరెక్ట్ యూఎస్బి కనెక్టర్. ఇది హ్యాండ్ బ్రేక్ అన్న. ఓకే. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇది ట్యాబ్ ఉంది కదా రాఘవ, దీని ఉపయోగాలు చెప్పు రాఘవ ఒకసారి. ఇది మనకు సిస్టమ్ కంట్రోల్ అన్న. ఇది ఓకే. ఇది పవర్ ఆఫ్ ఆన్. పేరు డివైస్ వచ్చేసి మనం ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్ట్ ఆండ్రాయిడ్ డివైస్. మూవీస్ కూడా ఏమైనా చూసుకోవచ్చు అన్న. ఇది మొత్తం మన ఫోనే కనెక్టివిటీ అయిపోతుంది. మన ఫోన్లో ఉండేటి ప్రతి ఒక్క యాప్స్ వస్తాయి. మన మొబైల్ డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. కాల్ చేసుకోవచ్చు. మొబైల్ ఉండే యాప్లు ఆల్మోస్ట్ దాంట్లోనే వస్తాయి. దీన్ని ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకో. కొత్త ఫీచర్ దీంట్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే. మొబైల్లో ఏమన్నా మూవీస్ వాడు పెట్టుకోవాలనుకుంటే అలాంటి చూసుకోవచ్చు. సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ అయితే చూసేసినాం కదా, ఇంకా బ్యాక్ సైడ్ ఒకసారి చూద్దామండి. బ్యాక్ సైడ్ వచ్చి మొత్తము ఒక 3 కంఫర్టబుల్గా కూర్చోవచ్చు రాఘవ. కూర్చోవచ్చు అన్న. 3 కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మీకు ఏదైనా వాటర్ బాటిల్ కానీ లేదంటే థమ్స్అప్ బాటిల్స్ అట్లా ఏమైనా పెట్టుకోవడానికి, మొబైల్స్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడైతే ఛార్జింగ్ సాకెట్ కూడా ఒకటి ఇచ్చినాడు అండి. ఇక్కడ 120 వాట్స్ అయితే మ్యాక్సిమం ఇచ్చినాడు అనమాట. ఛార్జింగ్ అయితే ఫాస్ట్గా ఎక్కిపోతుంది. 120 వాట్స్ అంటే ఫోల్డ్ చేసుకోవచ్చు రాఘవ. అంటే డిక్కీ స్పేస్ కోసం ఎట్లా అది? ఓకే. 2 ఫోల్డ్ అయితే ఒకటేనా? బటన్ ప్రెస్ చేసి ఫోల్డ్ చేసేయచ్చు. అయితే ఫ్రంట్ చూసినాము, మళ్ళీ మిడిల్లో చూసినాము. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ డిక్కీ స్పేస్ ఎంత ఉందో ఒకసారి చూసాము. డిక్కీ ఓపెన్ చేయాలి. మొత్తానికైతే ఇది డిక్కీ స్పేస్ అనమాట. స్టెప్నీ టైర్ కూడా ఇచ్చినాడు. దీన్ని మామూలు మనం ఫిట్టింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ జాకీ అవన్నీ ఇచ్చినాడు, సామాన్లు కూడా. ఇది మనకు బూట్ స్పేస్, మనకి డిక్కీ స్పేస్ ఎక్కువ కావాలంటే ఎట్లా రాఘవ? ఇప్పుడు ఈ నుంచి ఫోల్డ్ చేసుకుంటే ఇంతే అన్న. డిక్కీ స్పేస్ ఏం కాదు. మనం బ్యాగ్ నుండి ఏమైనా పెట్టుకోవచ్చు అంటే లోపల నుండి డిక్కీ ఓపెన్ చేయకోకుండా సీట్ ఫోల్డ్ చేసుకొని ఒకసారి ఫోల్డ్ చేయరావా? 2 చూద్దాము.
ఇప్పుడు ఈ బూట్ స్పేస్ కాకుండా లోపల సీట్లు ఉన్నాయి కదా, అంటే వెనకాల ఎవరైనా ప్యాసింజర్స్ లేకుండా ఓన్లీ ఫ్యామిలీతో వెళ్తా ఉంటారు చూడండి, అట్లాంటి వాళ్ళకి ఇక్కడ ఎక్కువ లగేజ్ ఉందంటే బ్యాక్ సైడ్ 3 పర్సన్స్ కూర్చునే చోట సీట్లు మడిచేయచ్చు అన్నమాట పూర్తిగా. చూడండి మొత్తం 2 సీట్లు కూడా ఫోల్డ్ చేసిన తర్వాత డిక్కీ స్పేస్ అయితే ఎంత ఉంది, అంటే పెద్ద పెద్ద లగేజ్ బ్యాగులు కూడా దీంట్లో అయితే పడతాయి. సో మొత్తానికైతే ఇదన్నమాట. ఇప్పుడు ఒకసారి ఇంజన్ చూద్దాము, ఓపెన్ చేయరాగా బానెట్. ఇది చెప్పు. ఇది కూలెంట్ ఆయిల్ వేసుకోవడానికి. ఓకే. ఇది వైపర్లకి వాటర్ వేసుకుంటాం కదా, వాటర్ వస్తాయి ఇక్కడ నుండి వాటర్ వస్తాయి క్లీన్ అయ్యాక అద్దాలు వాటికి అయితే. తర్వాత ఇది బ్యాటరీ. ఇది వాళ్ళ ఆయిల్ ఎక్కడ రాగో మార్చాలంటే మనము ఒకసారి ఈ బండి ఆన్ చేసిన తర్వాత దీని రీడింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మనం ఆయిల్ చెక్ చేసుకోవడానికి బండిలో ఎంత ఆయిల్ ఉంది అనేది చిన్న వాటర్ తెచ్చుకోవాలి. బండి అయితే స్మూత్గా ఉంది, అసలు సౌండే రాలేదండి ఇంజన్. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ బండి గురించి ప్రతి ఒక్కటి కూడా రాఘవ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ రాఘవ, నా కోసం అయితే టైం స్పెండ్ చేసి మరి బండిలో మా కొత్తగా కొన్నాడు కాబట్టి అప్లోడ్ కూడా కొంచెం మ్యాక్సిమం అప్లోడ్ తెలిసిందైతే ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ బండిలో ఇంకా ఏమైనా మేము మిస్ అయ్యింటే తప్పకుండా కామెంట్ చేయండి, అవి వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో మేము ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. అంతేనా రాఘవ? ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్.